హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లాక్ బోర్డ్ ఛానల్. ఈ వీడియోలో ఈవీఎస్ పెడగాచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేద్దాం. 2018 డిసెంబర్ సీటెట్లో అడిగిన ఈవీఎస్ క్వశ్చన్స్ ఇవి. స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, సుష్మా వాన్స్ అ స్టూడెంట్ టు బీ సెన్సిటైజ్డ్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ ట్రీస్. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ ద మోస్ట్ సూటబుల్ స్ట్రాటజీ టు డూ సో? సుష్మా తన పిల్లలకి కన్జర్వేషన్ ఆఫ్ ట్రీస్, చెట్ల పరిరక్షణ గురించి తెలియజేయాలనుకుంటుంది. అయితే ఈ కింది వాటిలో ఏ స్ట్రాటజీ అనేది సూటబుల్గా ఉంటుందనేసి క్వశ్చన్. ఫస్ట్ ఆప్షన్, కండక్టింగ్ ఏ డిబేట్ ఇన్ ది క్లాస్ రూమ్. ఈ టాపిక్ పైన క్లాస్ రూమ్లో డిబేట్ అనేది కండక్ట్ చేయడం. ఆప్షన్ 2, గ్రూప్ డిస్కషన్. ఈ టాపిక్ పైన క్లాస్ రూమ్లో గ్రూప్ డిస్కషన్ చేయడం. ఆప్షన్ 3, పోస్టర్ మేకింగ్. ఈ టాపిక్ పైన పిల్లలతో పోస్టర్స్ అనేవి తయారు చేయించడం. ఆప్షన్ 4, హెల్పింగ్ చిల్డ్రన్ టు అడాప్ట్ అండ్ నర్చర్ ఏ ప్లాంట్. పిల్లల చేతనే మొక్కలు నాటించి వాటి సంరక్షణ బాధ్యత అనేది అప్పచెప్పడం. పిల్లలకి మనం చెట్ల పరిరక్షణ అనేది చెప్పాలనుకున్నప్పుడు వాళ్ళ చేతనే మొక్కలు నాటించి వాటి సంరక్షణ బాధ్యత అనేది వాళ్ళకి చెప్పినట్లయితే దీని గురించి పిల్లలు ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. కాబట్టి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ 4. నెక్స్ట్ క్వశ్చన్, అభ్య ఆస్క్డ్ ఈ స్టూడెంట్ టు డూ ఎ సర్వే ఇన్ గ్రూప్స్ అండ్ డిసీజ్ దట్ పీపుల్ ఇన్ దర్ నైబర్హుడ్ సఫర్డ్ ఫ్రమ్. The survey is not mentioned in the textbook. Which option is not relevant for this teaching learning strategy? అభ్య తన పిల్లలకి తమ చుట్టూ ఉన్న ప్రజలు ఎలాంటి వ్యాధులతో బాధపడుతున్నారో ఒక గ్రూప్ సర్వే చేసి తెలుసుకోండి అని చెప్తుంది. అయితే ఈ సర్వే అనేది టెక్స్ట్ బుక్లో మెన్షన్ చేయలేదు. అయితే ఆమె యూజ్ చేసే టీచింగ్ లెర్నింగ్ స్ట్రాటజీకి రిలవెంట్గా లేని ఆప్షన్ ఏంటి అంటే, ఈ సర్వేకి సంబంధం లేని ఆప్షన్ ఏంటనేది క్వశ్చన్. ఆప్షన్ 1, ఇట్ ప్రొవైడ్ ఆపర్చునిటీ టు ఇంటరాక్ట్ విత్ కమ్యూనిటీ. పిల్లలకు దీంతో కమ్యూనిటీతో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం కలుగుతుంది. ఆప్షన్ 2, ఇట్ హెల్ప్ చిల్డ్రన్ కనెక్ట్ లెర్నింగ్ విత్ రియల్ లైఫ్. దీంతో పిల్లల యొక్క లెర్నింగ్ని రియల్ లైఫ్తో కనెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఆప్షన్ 3, ఇట్ ఎనేబుల్ చిల్డ్రన్ అండర్స్టాండ్ డేటా హ్యాండ్లింగ్ అండ్ వర్క్ టుగెదర్. దీంతో పిల్లలు డేటా హ్యాండ్లింగ్ని మరియు కలిసి పనిచేయడాన్ని నేర్చుకుంటారు. ఆప్షన్ 4, ఇట్ హెల్ప్ ద కమ్యూనిటీ అండర్స్టాండ్ ద డిసీజెస్ దట్ దే సఫర్డ్ ఫ్రమ్. పిల్లలు సర్వే చేయడం వల్ల అక్కడ ఉన్న కమ్యూనిటీకి వాళ్ళు ఎలాంటి వ్యాధులతో బాధపడుతున్నారనేది తెలుస్తుంది. పైనున్న 3 ఆప్షన్స్ కరెక్టే, కానీ 4th ఆప్షన్ అనేది దీనికి రిలవెంట్గా లేదు. ఎందుకంటే ఆ కమ్యూనిటీలో ఉన్న ప్రజలకు ఆల్రెడీ వాళ్ళు ఎలాంటి వ్యాధులతో బాధపడుతున్నారనేది తెలిసే ఉంటుంది. వీళ్ళు సర్వే చేయడం వల్లనే వాళ్ళకు తెలియదు. కాబట్టి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ 4. నెక్స్ట్ క్వశ్చన్, to talk about emergency situations, Priya asked children's experience when they faced any emergencies. Children narrate their experience with fire, electric shock, and road accidents. She asked questions, assessed their existing understanding, and discussed safety aspects using resources such as road safety advertisements from newspapers, and also use LPG and electric bill to discuss safety guidelines on fire and electric shock respectively. విచ్ ఈస్ ద మోస్ట్ అప్రాప్రియేట్ అప్రోచ్ దట్ ప్రియా ఎంప్లాయిడ్. ప్రియా అనే టీచర్ ఏం చెప్తుందంటే, ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ గురించి ఆమె మాట్లాడుతూ పిల్లల యొక్క ఎక్స్పీరియన్స్ అనేది ఏ విధంగా ఉందో అడిగి తెలుసుకుంటుంది. వాళ్ళు ఇలాంటి సిచ్యువేషన్స్ని ఫేస్ చేసినప్పుడు వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటి అనేసి పిల్లల్ని ఆమె అడుగుతూ వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ని తెలుసుకుంటుంది. మధ్యలో ఆమె సేఫ్టీ నీడ్స్ని కూడా చెప్తుంది. రోడ్ యాక్సిడెంట్స్ గురించి న్యూస్ పేపర్లో వచ్చిన వాటిని, అలాగే ఎల్పిజి మరియు ఎలక్ట్రిక్ బిల్స్లలో ఉన్న సేఫ్టీ నీడ్స్ని కూడా ఆమె వాళ్ళకి చెప్పడం అనేది జరుగుతుంది. అయితే ఆమె ఎలాంటి అప్రోచ్ని యూజ్ చేసింది అనేది క్వశ్చన్. ఫస్ట్ ఆప్షన్, కాగ్నిటివ్ అప్రోచ్. సెకండ్ ఆప్షన్, ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అప్రోచ్. థర్డ్ ఆప్షన్, ఎన్క్వైరీ అప్రోచ్. ఫోర్త్ ఆప్షన్, హ్యూమనిస్టిక్ అప్రోచ్. ఈమె పిల్లల యొక్క ఎక్స్పీరియన్స్ని అడిగి తెలుసుకుంటుంది. కాబట్టి ఈమె ఎన్క్వైరీ అప్రోచ్ అనేది యూజ్ చేయడం అనేది జరిగింది. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ 3. నెక్స్ట్ క్వశ్చన్, కమ్యూనిటీ ఈజ్ అన్ ఇంపార్టెంట్ టీచింగ్ అండ్ లెర్నింగ్ రిసోర్స్ బికాస్. సమాజం అనేది ఒక ముఖ్యమైన టీచింగ్ లెర్నింగ్ రిసోర్స్ ఎందుకు అనేది క్వశ్చన్. ఆప్షన్ 1, ఇట్ ఈస్ ఇన్ఎక్స్పెన్సివ్ అండ్ యాక్సెసబుల్. ఆప్షన్ 2, ఎల్డర్లీ పీపుల్ ఆర్ వైజ్ అండ్ హ్యావ్ టైమ్. పెద్దవాళ్ళ దగ్గర టైం ఎక్కువగా ఉంటుంది కాబట్టి. ఆప్షన్ 3, ఇట్ ప్రొవైడ్ లెర్నింగ్ ఆపర్చునిటీ ఇన్ రియల్ లైఫ్. నేర్చుకోవడానికి రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ అనేది కమ్యూనిటీ ఇస్తుంది కాబట్టి. ఆప్షన్ 4, వన్ కెన్ ఆస్పెక్ట్ ఆల్ నాలెడ్జ్ అవైలబుల్ ఇన్ ద కమ్యూనిటీ అన్క్రిటికల్లీ. కమ్యూనిటీలో మొత్తం నాలెడ్జ్ అనేది అవైలబుల్గా ఉంటుంది కాబట్టి మనం కమ్యూనిటీని టీచింగ్ లెర్నింగ్ రిసోర్స్గా ఎందుకు యూజ్ చేస్తామంటే, దీని ద్వారా రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి కమ్యూనిటీని టీచింగ్ లెర్నింగ్ రిసోర్స్గా యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ 3. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఈవీఎస్ టీచింగ్ లెర్నింగ్, లింకింగ్ క్లాస్ రూమ్ లెర్నింగ్ టు లైఫ్ అవుట్ సైడ్ స్కూల్ అండ్ ఎన్రిచింగ్ ఇట్ ఎంప్లాయీస్. ఈవీఎస్ టీచింగ్ లెర్నింగ్ని క్లాస్ రూమ్ లెర్నింగ్ని స్కూల్ అవుట్ సైడ్తో కనెక్ట్ చేయడం యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది క్వశ్చన్. మనం క్లాస్ రూమ్ లెర్నింగ్ని అవుట్ సైడ్ స్కూల్తో కనెక్ట్ చేస్తాం కదా ఈవీఎస్లో. దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఎందుకు కనెక్ట్ చేస్తాం అనేది క్వశ్చన్. ఆప్షన్ 1, బియాండ్ ద టెక్స్ట్ బుక్.
టెక్స్ట్ బుక్ నుండి పిల్లల్ని బయటికి తీసుకెళ్లడం కోసం. ఆప్షన్ 2 లింకింగ్ టెక్స్ట్ బుక్స్ టు గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ కన్సర్న్స్. ఆప్షన్ 3 హోల్ స్కూల్ అప్రోచ్. ఆప్షన్ 4 గోయింగ్ బియాండ్ ద కరికులం. మనం గోయింగ్ బియాండ్ ద కరికులం నుండి పిల్లల్ని బయటికి తీసుకెళ్ళాం. టెక్స్ట్ బుక్లలో ఉన్నది బట్టి పట్టించకుండా వాళ్ళకి రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ అనేది కల్పించడం కోసం మనం పిల్లల్ని క్లాస్ రూమ్ లెర్నింగ్ని అవుట్ సైడ్ స్కూల్తో కనెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ 1. నెక్స్ట్ క్వశ్చన్. To class thought students, Rama thought that a father, mother and their children constitute nuclear family, and if grandparents and other relatives stay along, then it is an extended family. What do you think of this? థర్డ్ క్లాస్ పిల్లలతో రామ ఏం చెప్తున్నాడంటే ఫాదర్ మదర్ ఒక చిల్డ్రన్ కలిసి ఒక న్యూక్లియర్ ఫ్యామిలీని వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. ఒకవేళ వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ ఇతర రిలేటివ్స్ కూడా కలిసి ఉంటే వాళ్ళ ఫ్యామిలీ అనేది ఎక్స్టెండ్ అయ్యేది. దీని గురించి మీరు ఏం ఆలోచిస్తారు అనేది క్వశ్చన్. ఆప్షన్ 1 ద డెఫినేషన్ ఆఫ్ ఏ ఫ్యామిలీ ఈజ్ ఇన్కరెక్ట్. ఆప్షన్ 2 రామ ఈజ్ ఇన్సెంటివ్ టువర్డ్స్ హర్ స్టూడెంట్స్. ఆప్షన్ 3 ద టీచింగ్ లెర్నింగ్ అప్రోచ్ ఈజ్ నాట్ ఇన్క్లూజివ్. ఆప్షన్ 4 ద కాన్సెప్ట్ ఆఫ్ ఫ్యామిలీ హ్యాస్ టు బీ థాట్ లైక్ దిస్. ఇక్కడ ఇన్క్లూజివ్ టాపిక్ అనేది ఇందులో కాదు, ఎందుకంటే వాళ్ళు కేవలం ముగ్గురు మాత్రమే ఉన్నారు. వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్ అనే వాళ్ళు వేరుగా ఉన్నారు. ఒకవేళ వాళ్ళు కూడా కలిసి ఉంటే అది ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అయ్యేది అనేది ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి ఈ టీచింగ్ లెర్నింగ్ అప్రోచ్ అనేది ఇన్క్లూజివ్ని తెలియజేయట్లేదు. కాబట్టి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ 3. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఆర్ యాక్టివిటీస్ ఇన్ ఈవీఎస్ క్లాస్ రూమ్. ఈవీఎస్ క్లాస్ రూమ్లో ఏవి యాక్టివిటీస్ ఈ కింది వాటిలో అనేది క్వశ్చన్. ఆప్షన్ 1 పిక్చర్ రీడింగ్. ఆప్షన్ 2 ఫీల్డ్ విజిట్. ఆప్షన్ 3 యూజ్ ఆఫ్ బ్లాక్ బోర్డ్. ఆప్షన్ 4 ఆల్ ఆఫ్ ది అబోవ్. ఇవి అన్నీ కూడా ఈవీఎస్ క్లాస్ రూమ్లో యాక్టివిటీస్లోకే వస్తాయి. కాబట్టి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ 4. నెక్స్ట్ క్వశ్చన్. ఎన్విరాన్మెంటల్ స్టడీస్ కరికులం మే లీడ్ టు హోలిస్టిక్ లెర్నింగ్ ఆఫ్ చిల్డ్రన్ ఇఫ్ ఇట్ ఈస్. ఎన్విరాన్మెంటల్ స్టడీస్ యొక్క కరికులం అనేది హోలిస్టిక్ లెర్నింగ్ని తెలియజేస్తుంది. అయితే ఆప్షన్ 1 ఇంటిగ్రేటెడ్. ఆప్షన్ 2 ఇంక్లూజివ్. ఆప్షన్ 3 థిమాటిక్. ఆప్షన్ 4 ఆల్ ఆఫ్ ది అబోవ్. ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అనేది హోలిస్టిక్ లెర్నింగ్ని కలిగి ఉంటుందంటే అది ఇంటిగ్రేటెడ్గా, ఇంక్లూజివ్గా, థిమాటిక్గా మూడింటిని కలిగి ఉంటుంది. ఈ మూడింటి మీనింగ్ ఆల్మోస్ట్ ఒకటే ఉంటుంది. కాబట్టి ఆల్ ఆఫ్ ది అబోవ్ అనేది ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ద ఈవీఎస్ టెక్స్ట్ బుక్ హ్యాస్ ఏ చాప్టర్ ఆన్ స్నేక్ చార్మర్. ఇట్ ఈస్ ఇంటెండెడ్ టు మేక్ చిల్డ్రన్ అవేర్ అండ్ బీ సెన్సిటైజ్డ్. ఇందులో టెక్స్ట్ బుక్లో స్నేక్ చార్మర్ అనే చాప్టర్ ఉంది. ఇది పిల్లలకి ఏం తెలియజేయాలనుకుంటుంది, ఎలా అవేర్ చేయాలనుకుంటుంది అనేది క్వశ్చన్. ఆప్షన్ 1 దట్ ఈస్ అన్ ఇల్లీగల్ యాక్ట్. ఆప్షన్ 2 ఫర్ స్నేక్ చార్మర్స్ యాజ్ చిల్డ్రన్ డు నాట్ సీ దెమ్ ఆఫ్టెన్ దిస్ డేస్. ఆప్షన్ 3 దట్ స్నేక్ చార్మర్ మే నాట్ harm snakes and they need to be provided with alternatives before depriving them of their livelihoods. ఆప్షన్ 4 ద యానిమల్ కీపింగ్ ఈజ్ గుడ్ సోర్స్ ఆఫ్ లైవ్హుడ్. ఇక్కడ మనకి స్నేక్ చార్మర్ స్టోరీ నుండి ఏం తెలియజేస్తుందంటే యానిమల్స్ అనేవి మన లైఫ్లో ఉండడం అంటే మన చుట్టుపక్కల ఉండడం గుడ్ సోర్స్గా యూజ్ అవుతాయనేసి ఈ చాప్టర్ ద్వారా మనకు తెలుస్తుంది. కాబట్టి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ 4. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఈజ్ మోస్ట్ రిలవెంట్ టు డూ ద మిడ్ డే మీల్ టైమ్ ఇన్ స్కూల్. మధ్యాహ్న భోజన టైం అనేది దేనికి రిలవెంట్ అయింది ఈ కింది వాటిలో అనేది క్వశ్చన్. ఆప్షన్ 1 ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ టీచింగ్ లెర్నింగ్. ఆప్షన్ 2 ఇట్ ఈజ్ ఏ గుడ్ టీచింగ్ లెర్నింగ్ ఆపర్చునిటీ ఫర్ ఈవీఎస్ టీచింగ్ లెర్నింగ్. ఆప్షన్ 3 ఇట్ ఈస్ ఫర్ చిల్డ్రన్ హూ కేమ్ ఎంప్టీ స్టమక్ టు స్కూల్. ఆప్షన్ 4 ఇట్ వేస్టెస్ ఏ లాట్ ఆఫ్ ప్రీషియస్ టైమ్ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్. ఎవరైతే పిల్లలు ఖాళీ కడుపుతో స్కూల్కి వస్తారో వాళ్ళ కోసమే ఈ మధ్యాహ్న భోజన పథకం అనేది ప్రవేశపెట్టడం అనేది జరిగింది. కాబట్టి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ 3. ఇవి ఈవీఎస్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.